నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. కర్ణాటకలోని అన్ని ఆర్టీసీ బస్సుల్లో ఈ రోజు నుంచి యూపీఐ పేమెంట్ టికెట్లు కొనడానికి యాక్సెప్ట్ చేస్తున్నారు. అంటే గూగుల్ పే కానీ ఇంకేదైనా సరే టికెట్లు కొనే పద్ధతిని కర్ణాటక ఆర్టీసీ ఈ రోజు నుంచి స్టార్ట్ చేసింది. అన్ని బస్సుల్లోనూ టికెట్లు గూగుల్ పే ద్వారా కొనచ్చు. క్యాష్ కంపల్సరీగా ఇవ్వాలన్న నిబంధన లేకుండా యూపీఐ పేమెంట్ అంటే గూగుల్ పే ద్వారా టికెట్లు తీసుకునే ఫెసిలిటీని ప్రవేశపెట్టింది కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం. అంటే దీని అర్థం ఈ రోజు నుంచి కేఎస్ఆర్టీసీ బస్సుల్లో కేవలం డబ్బులు ఇస్తేనే టికెట్లు ఇస్తారన్న నిబంధన లేదు. ఈవెన్ గూగుల్ పే ద్వారా బస్ టికెట్లు కొనే పద్ధతిని ఈ రోజు నుంచి ప్రవేశపెట్టింది కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం. మరి వేరే రాష్ట్రాలు కూడా ఇదే అమలు చేస్తాయో లేదో వేచి చూడాలి. ఎందుకంటే ఇట్లాంటి యూపీఐ పేమెంట్ గూగుల్ పేమెంటు ఈజీ అయిపోయింది. ప్రతి వాళ్ళు ఈవెన్ కూరగాయల నుంచి రిచెస్ట్ పర్సన్స్ దాకా ఇటువంటి యూపీఐ పేమెంటు అలవాటైపోయింది, ఈజీ అయిపోయింది. ఆటో స్టాండ్ కానీ టికెట్లు కొనుక్కోవడం కానీ ఆర్టీసీ నుంచి, లేకపోతే ఈవెన్ రిక్షా వాళ్ళు కూడా యూపీఐ పేమెంట్ స్టార్ట్ చేశారు, గూగుల్ పే లాంటివి. మరి ఆర్టీసీ కూడా ఇది స్టార్ట్ చేస్తుందో లేదో వేచి చూడాలి. థ్యాంక్ యూ.